కృష్ణుడు శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్ళడం. పాండవులు తమ హక్కైన రాజ్యాన్ని కోరుతున్నారు. కానీ కౌరవులతో యుద్ధం చేసే మార్గం వద్దు అని ధర్మరాజు ఆలోచించాడు. అందుకే కృష్ణుడు తీసుకున్న ఒక అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం. తన భక్తుల కోసం, ధర్మం కోసం రక్తసింహాల యుద్ధాన్ని తప్పించడానికి కృష్ణుడు హస్తినాపురానికి శాంతిదూతగా వెళ్ళాలని అనుకున్నాడు. కృష్ణుడి ప్రతి అడుగు, ప్రతి మాట మహాభారత యుద్ధానికి ముందస్తు సూచనలుగా మారింది. ఆ రోజు శాంతి కోసం ఆయన చూపిన ధైర్యం, జ్ఞానం, వ్యూహం భవిష్యత్తు భారతరత్నాలకే మార్గదర్శకం. కృష్ణుడి శాంతి ప్రయాణం భక్తులను, రాజ్యాలను, మహాభారత సమరాన్ని ప్రభావితం చేయబోతోంది. ఇది కేవలం ఒక దైత్యం కాదు, ధర్మానికి ఒక శాశ్వత సంకేతం. హస్తినాపురానికి కృష్ణుడి సందేశం. హస్తినాపుర రాజస్థానంలో సింహాసనాల మధ్య కౌరవుల కోపం, ఆలోచనలు, ఆకాంక్షల మధ్య ఒక శాంతి దూత ప్రవేశించాడు. అతడే కృష్ణుడు. అతను కౌరవులకు చెప్పాడు, పాండవులకు వారి హక్కు ఇవ్వండి, యుద్ధం జరిగితే నాశనం తప్పదు. ఆ మాటలు కేవలం హెచ్చరిక కాదు, ధర్మానికి, భవిష్యత్తు మహాభారత యుద్ధానికి, ప్రజల సంక్షేమానికి ఒక మహాసూచన. కృష్ణుడు ప్రతి అడుగు, ప్రతి వాక్యం మనకు ఒక స్ఫూర్తి పాఠం ఇస్తుంది. దుర్యోధనుడి అహంకారం. హస్తినాపుర రాజ్యసభలో ధర్మానికి శక్తి సూచించే క్షణం వచ్చింది. కృష్ణుడు తన దయ, జ్ఞానం, వ్యూహంతో శాంతి మార్గాన్ని సూచించాడు. కానీ దుర్యోధనుడు ఆ మాటలను అంగీకరించిపోయాడు. ఒక్క సూది గుచ్చేంత భూమి కూడా ఇవ్వను అని అతని అహంకారం ప్రకటన చేసింది. మాటలు మాత్రమే కాదు, అతను కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించడానికి కూడా దూకుడు చూపించాడు. ఈ దృశ్యం మనకు చెబుతుంది, అహంకారం, కోపం, గర్వం ఎప్పుడూ ఉండకూడదు. కృష్ణుడు మాత్రం అశ్రద్ధ, కోపానికి పోతే కాదు అని ధైర్యం, జ్ఞానం, వ్యూహంతో సమాధానమిచ్చాడు. ఇది కేవలం రాజ్య సమస్య కాదు, భవిష్యత్తు మహాభారత యుద్ధానికి ఒక పాఠం. యుద్ధం జరిగితే రాజులు, సేన, ప్రజలు నాశనానికి గురవుతారని హెచ్చరించాడు. కానీ దుర్యోధనుడు వినలేదు. కృష్ణుడు విశ్వరూపం. హస్తినాపురం రాజసభలో శాంతి కోసం కృష్ణుడి యత్నం విఫలమైంది. తన ధర్మం, భక్తుల రక్షణ కోసం కృష్ణుడు తన అద్భుతమైన విశ్వరూపం చూపించి తన దివ్యశక్తిని అందరిలోకి ప్రదర్శించాడు. కానీ దుర్యోధనుడి అహంకారం, కోపం మరియు ఇతరుల భవిష్యత్తు కోసం సున్నితమైన పరిణామాలను అంగీకరించకపోవడం అన్ని శాంతి ప్రయత్నాలను విఫలంగా మార్చింది. అంతిమంగా ధర్మానికి, న్యాయానికి మరియు భవిష్యత్తు భారతరత్నాలకు ఒక శాశ్వత పాఠం ఇచ్చే మహాయుద్ధం ప్రారంభమైంది. అదే పాండవులు, కౌరవులు. ఈ ఘట్టం మనకు చెబుతోంది, ధర్మం కోసం ప్రయత్నించాలి, కానీ అహంకారం, ఇష్టం మరియు అన్యాయం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి యుద్ధం, ప్రతి ఘర్షణ ఒక పాఠాన్ని ఇస్తుంది.